వరి పంటేసినా, పత్తి వండించినా, మిర్చి పంట అయినా, మొక్కజొన్న అయినా, పసుపు వండించినా, వేరుశెనగైనా ఇంకే పంటలైనా వ్యవసాయం నడిపించేదే దిగుబడి మంచిగస్తే తిప్పలు తీరుతాయి. అప్పులకు మిత్తిలన్న గట్టొచ్చనే ఆపొచ్చున. ఇక ఇత్తునాలు వేసిన కాంచెలి పంట చేతికొచ్చేదాకా ఎట్ల చెమట తీస్తారు, పంటను కాపాడుకుంటానికి ఏ తీర్ల తన్లాడుతున్నారో అందరికి ఎరుకున్న ముచ్చటే. అయితే ఎవ్వలైనా పంటలు కొంత ఇంట్లో కుంచుకొని కడమద అమ్ముకుంటారు, అంతే కదా. కానీ ఆదివాసులు వండించే కొన్ని పంటలు అట్లా చెయ్యరుల్లా. ఆదిలాబాద్ ఆదివాసులు వండిస్తున్న పెసళ్ళు, మినుములు, బొబ్బెర, మొక్కజొన్న, జొన్న, వరి, పత్తి పంటలివి బొచ్చెడు మంది రైతులు వండిస్తారు. అండ్ల కొత్తేముంది అంటురులే. మొక్కజొన్న, పత్తి తప్ప కడమ పంటలు అమ్ముతానికి కాదు, మరి పండుగలు పబ్బాలప్పుడు ఆదివాసి దేవుళ్లకు నైవేద్యాలు పెడతానికే. కల్తీ చెయ్యద్దు. మన దేవుళ్ళకు మన పంట వేసింది దానికే మనం పూజలు చేయాలని మా పెద్దోళ్ళకి తరతరాల నుంచి వస్తున్నది. దేవుళ్లకు పెట్టేటి ఆయే స్వచ్ఛంగా ఉండాలని ఏకంగా పంటలే వండిస్తుర్రన్నట్టు. ఇత్తనాలు నాటప్పుడు సుతా మోదాలు దేవుళ్ళ కాడ పూజలు చేసినాకనే పనులు చాలు చేస్తారంటే సూడురిగా ఎంత నిష్టతోటి ఉంటారో. ఇసురుకొని పప్పు తయారు చేసి మేము అక్కడికి వెళ్ళి కొనుక్కొని రాము, ఇంట్లోకి వెళ్ళి తయారు చేసి ఇసురుకొని తన పప్పుకు నానబెట్టి గారెలు చేస్తాం. వెనకటి ఆచారాలు పద్ధతులు పాటించాలంటే ఆదివాసుల తర్వాతనే ఎవ్వలైనా. మళ్ళా వ్యవసమంతా మందులు మాకులు కొట్టకుండా వెనకటి సేంద్రియ పద్ధతిలో నడుస్తదుల్లో. ఇవ్వే పప్పులు బయట కొంటే వాళ్ళు కెమికల్స్ వేస్తారు, ఏమేమో పౌడర్లు కలుపుతారు, మొత్తం కల్తీ అయితది. అసొంటిది నైవేద్యంగా పెడితే దేవుళ్ళు మెచ్చరు అంటున్నారు. ఏ పండుగకి వేసే పిండి వంటలైనా వీళ్ళు పండించిన పప్పులతోని వేసినవి సమర్పిస్తే పంటలు మంచిగా వండి పిల్ల జల్ల సల్లగుంటారని నమ్మిక. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారమట.